దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. దావీదు గారు అంటున్నారయ్యా, నీ కృప ఎంతో అమూల్యమైనది అని ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు 5వ వచనములు అంటూ ఉన్నారు, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది అని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరికయ్యా కృప అయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు 10వ వచనములో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థమంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ కృప నీకు కావాలంటే నువ్వు దేవుణ్ణి ఎరగాలి. దేవుని ఎరిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారయ్యా, నీ కృప చాలా అమూల్యమైనది అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనిషికి అమూల్యమైనది ఏమిటనంటే కొడుకులు, కూతుర్లో, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నా ఆరోగ్యం, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నా ఆస్తి పాస్తులు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నా కీర్తి ప్రతిష్టలు, ఇవి అమూల్యమైనవి అనుకుంటున్నాం. కానీ దావీదు గారు ఒక రాజు అయిండు మాట్లాడుతున్నాడు, ఒక చక్రవర్తి అయిండు మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే నా జీవితంలో ఏదైనా అమూల్యమైనది ఉన్నదయ్యానంటే అది నీ కృప ప్రభువా అని ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన కృపను అమూల్యమైనది అని మాట్లాడుతున్నారయ్యానంటే 3:3 నీ కృప జీవము కంటే ఉత్తమము, జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా. ఎందుకు ఆయన కృపను అమూల్యమైనది అంటూ ఉన్నారనంటే నా జీవము కన్నా అది ఎలా కనబడుతుందయ్యా ఆయన దృష్టి కంటే ఉత్తమముగా కనబడుతుంది. హల్లెలూయా. అంటే ఆయన సంపాదించుకున్న ఆస్తి కన్నా, ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టల కన్నా, ఆయన సంపాదించుకున్న బలము కన్నా, ఆయన సంపాదించుకున్న ఆరోగ్యము కన్నా, ఆయన సంపాదించుకున్న శరీరము, ప్రాణము, ఆత్మ, దేహముల కన్నా ఏది ఉత్తమం అయ్యానంటే ఆయన కృప ఉత్తమమైన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నేను ఈ విధముగా జీవించి ఉన్నానంటే నా జీవము కన్నా దేవుని యొక్క కృప ఉత్తమం అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ కృపను అందుకు ఆయన మాట్లాడుతున్నారు. ఆ కృప నా కంటికి ఏ విధముగా కనబడుతుందో తెలుసా? అమూల్యముగా కనబడుతుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిన. హల్లెలూయా. ఈ కృప ఎవరు ఇచ్చారయ్యానంటే రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో తీయద్దుగానే ఆయన మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రము యెహోవా వలన అనుగ్రహింపబడెను, కానీ కృప యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిందని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈ కృపకు కారణమైన వారు ఎవరైనా నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈ కృప ఎక్కడ ప్రారంభమైందయ్యానంటే ఆది కాండములో ప్రారంభమైంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనములో ఇది ముగించబడింది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీవ గ్రంథమునంతటిని దేవాది దేవుడు రాయించి చివరగా ఏమి పెట్టారనంటే కృపను పెట్టారు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, ఈ కృప నా జీవము కన్నా ఉన్నతమైనది, ఈ కృప నా జీవము కన్నా అమూల్యమైనది అని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈ కృప ఆది కాండములో నోవహుతో ప్రారంభమైంది. అందుకే నోవహు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ నోవహు నీవు కృప పొందిన వాడవు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆది కాండములో ప్రారంభమైన ఈ కృప ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనములతో ముగింపబడింది. ఈ కృప ఒకనొక దినాన ఆగిపోతుంది. ఈ కృప ఒకనొక దినాన నీకు కనబడదు. ఈ కృప ఒకనొక దినాన నీ మీద ఉండదు. ఎప్పుడు తెలుసా? 2వ రాకడలో ఈ భూమి మీద వాక్యము కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, దేవుని యొక్క కృప కానీ ఉండదు.
అప్పుడు ఎవరు వస్తారు తెలుసా? సాతానుడు ఏలుబడిలోనికి వచ్చేస్తుంది. ఇది ఎరిగిన ఆయన అంటూ ఉన్నారు, దావీదు అంటూ ఉన్నారు, ఈ కృప అమూల్యమైనది బాబు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ కృప దేవుని దగ్గర ఏ విధముగా ఉన్నదయ్యానంటే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 15వ వచనంలో కృప కోసం ఆయన మాట్లాడుతున్నారు. ప్రభువా నీవు దయా దాక్షిణ్యం గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన దగ్గర కృప ఏ విధంగా ఉండదు తెలుసా? నిండుగా ఉన్నదంట. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీల పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, నాకేదైనా అవసరం ఉందంటే అది ఎక్కడ నుంచి వస్తుంది తెలుసా? కృప మహా ఐదర్శ్యము నుంచి అది కృప నా మీదకు వస్తుందని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నీ ప్రతి అవసరములు తీర్చబడాలనంటే ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా? కృప నుంచి వస్తుంది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయ్యా ఈ ముళ్ళను నాకు తీసేయి బాబు, ఈ అనారోగ్యం నాకు తీసేయి బాబు అని అపోస్తలుడైన పౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు అంటున్నారు, నా కృప నీకు చాలును. చప్పట్లు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ముమ్మారు మాట్లాడుతున్నాడు ఆయన, నా కృప నీకు చాలును. హల్లెలూయా. అంటే నీ ప్రతి అవసరము, నీ శారీరక సంబంధించిన అవసరమైనా, లేదా నీకు ఆర్థిక సంబంధించిన అవసరమైనా, నీకు అనారోగ్య సంబంధించిన అవసరమైనా, లేదా ఆత్మకు సంబంధించిన అవసరమైనా, ఏ అవసరమైనా సరే నీ అవసరములు తీర్చబడాలనంటే నీవు కృప పొందిన వాడుగా ఉండాలి. ఈరోజు మనం కృప పొందుకుంటూ ఉన్నామా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. ఆయన దేనికోసము ప్రయాసపడుతున్నాడో ఆయన మాట్లాడుతున్నారు. చదువునన్నా. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడైన దేవుని కృప. హల్లెలూయా. ఆయన దేనికోసము ప్రయాసపడుతున్నాడయ్యానంటే డబ్బులు సంపాదించడానికి కాదట. అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం అవ్వడానికి కాదట. లేదా రకరకాల కీర్తి ప్రతిష్టలకు కాదట. లేదా నేను ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా బహు బలంగా సువార్తను ప్రకటించడానికి కాదట. ఆయన ప్రయాసపడింది దేనికా తెలుసా? నీ కృప నా యందు నిష్ఫలము కాకుండా ఉండలాగున నేను ప్రయాసపడుతున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒక రూపాయి ఉంటే ఇంకొక రూపాయి కోసం ప్రయాసపడుతున్నావు. అది సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. ఇంకొక 10 రూపాయలు ఉంటే ఇంకొక 10 రూపాయల కోసం రోజంతా ఆదివారము పరిశుద్ధమైనది, దాన్ని దేవుడు దీవించారనే జ్ఞానము కలిగి ఉండి కూడా ఆదివారం దొంగిలించేస్తూ ఉన్నా. నా అవసరాలు తీరాలి. అలాంటి వారు తప్పొస్తున్న పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ఎందుకు ప్రయాసపడుతున్నానో తెలుసా? నేను కృప నాయందు నిష్ఫలము అయిపోతుందేమో అని చెప్పి మరీ ఎక్కువగా నేను కృప కోసము అందరికన్నా ఎక్కువగా నేను కష్టపడుతున్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రతి అవసరము తీర్చబడాలనంటే కృప కోసము నువ్వు ప్రార్థన చేయి, కృప కోసము ప్రయాసపడు. నా మీద, నా బిడ్డల మీద కృప ఉండాలయ్యా. నేను చేసిన ఉద్యోగం మీద కృప ఉండాలి బాబు. నా మీద కృప ఉంటే ప్రతి అవసరము కూడా నీ దగ్గర కృప నిండుగా ఉంది కాబట్టి ఆ కృప నుంచి నా అవసరము తీర్చు బాబు అని చెప్పి మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి కృప కోసం నువ్వు కష్టపడవు. ఎందుకు కష్టపడుతున్నావు మనకు అర్థం కావట్లే. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ప్రయాసపడేది, కష్టపడేది, శ్రమపడేది దేనిగా తెలుసా? నా మీద కృప ఉంది. ఈ కృప పోకుండా నేను అందరికన్నా ఎక్కువగా నేను కష్టపడుతున్నానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ కృప అంటే ఏమిటి? ఈ కృప మనకు తెలియాలి. కృప 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 అని ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి ఈ కృప అయ్యానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. ఏమిటి ఈ కృప ఆయన మాట్లాడుతున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం అందరూ తీయండి నాన్న. 4వ వచనము చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అపరాధముల చేత మనం చచ్చిపోయి ఉన్నాం, పాపము చేత చచ్చిపోయి ఉన్నాం. కానీ ఆయన ఏమి చేశానంటే చచ్చిపోయిన వారిని చచ్చిపోకుండా ఉండకుండా ఆయన మహాప్రేమను బట్టి, మహాకృపను బట్టి మనలందరినీ బ్రతికించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. కృప అంటే ఏమిటంటే పాపములో చచ్చిపోతూ ఉన్న నీవు, పాపములో జోగుతూ ఉన్న నేను, నరకములోనికి వెళ్ళిపోతున్నా నిన్ను నన్ను ఆయన ఏమి చేశానంటే నీ మీద ప్రేమతో పాటు కృపను చూపించి మనందరినీ రక్షించారు. దానిని కృప అంటూ ఉన్నారు. అంతేకాదు 2వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. పూర్వము దూరముగా ఉంటూ ఉన్నాం, కానీ దేవుని కృపను బట్టి దేవుడు సమీపముగా మనల్ని తీసుకొచ్చారట. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని నేను ఎక్కడ పెట్టుకున్నానంటే చేతులలో మిమ్మల్ని నేను చెక్కుకున్నాను. అంటే అర్హత లేని వారిని, చనిపోయి ఉన్న వారిని బ్రతికించడమే కాదు, రక్షించడమే కాదు, నువ్వు దూరముగా ఉంటున్న నిన్ను ఆయన కౌగిట్లోనికి చేర్చుకోవడమే దేవుని కృప. అంతేకాదు 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే కృప అంటే ఏమిటంటే ఒకప్పుడు నీవు చనిపోయి ఉన్నావు, ఆయన బ్రతికిచ్చాడు. ఒకప్పుడు నువ్వు దూరముగా ఉన్నావు, దగ్గరగా తీసుకొచ్చాడు. దగ్గరగా తీసుకొచ్చి ఏమంటూ ఉన్నాడు ఆయనంటే నేను నిన్ను నా వంశంలో నేను చేర్చుకుంటాను. హల్లెలూయా. నేను నిన్ను నా యాజకత్వంలోనికి నేను చేర్చుకుంటాను. హల్లెలూయా. నేను నిన్ను పరిశుద్ధమైన జనముగా నేను తీరుస్తాను. హల్లెలూయా. నేను నిన్ను పరిశుద్ధమైన జనముగా తీర్చడమే కాదు, నేను నిన్ను నా సొత్తుగా చేసేసుకుంటాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అది కృప తల్లి. కృప అంటే ఏమిటో తెలుసా? నువ్వు చనిపోయి ఉన్నావు, దేవునికి దూరముగా ఉన్నావు, నిన్ను చనిపోయిన నిన్ను బ్రతికించాడు, దూరముగా ఉన్న నిన్ను దగ్గరికి తీసుకొచ్చాడు. దగ్గరికి తీసుకొచ్చి అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు నా జనమని మాట్లాడుతున్నాడు, నీవు నా వంశమని మాట్లాడుతున్నాడు, నీవు నా యాజకత్వములో నేను నియమించానని మాట్లాడుతున్నాడు. అది దేవుని కృప, అది దేవుని కృప. ఈ కృప నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు దేవుని కృపను కలిగి ఉంటే జీవించి ఉంటావు. నువ్వు దేవుని కృపను కలిగి ఉంటే దేవునికి దూరముగా ఉండవు, దగ్గరగా ఉంటావు. నువ్వు దేవుని కృపను కలిగి ఉంటే ఆయన వంశములో నువ్వు చేర్చబడి ఉంటావు. రెండవదిగా ఆయన యాజకత్వములో అంటే ఆయన సంఘములో పాలుభాగులుగా ఉంటావు. మూడవదిగా అంటూ ఉన్నారు, నువ్వు నా జనము అని మాట్లాడుతున్నారు. నాలుగవదిగా నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే కృప అంటారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మొదట మీరు కరుణింపబడలేదు, ఇప్పుడు మీరు కరుణింపబడ్డారు. హల్లెలూయా. ఒకప్పుడు మీరు కరుణింపబడగా ఇప్పుడు కరుణింపబడే వారి అయితిరి. ఒకప్పుడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే మీ చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నువ్వు దూరముగా ఉంటున్న నిన్ను బ్రతికించి దగ్గరగా తీసుకొని ఆయన ప్రజలుగా తీర్చి దిద్దేదే దేవుని కృప. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నువ్వు దేవుని కృపలను ఉంటూ ఉన్నావా? అంటే నీవు రక్షింపబడి ఆయన సొత్తుగా ఉండాలనంటే నీలో ఆయన చూసేది ఏమిటో తెలుసా? పరిశుద్ధ జనముగా చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జన్మింపబడి రక్షింపబడి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావయ్యానంటే
నీ ఇష్టానుసారంగా పాపపు తలంపులను ఉంటూ ఉన్నాయనంటే, నువ్వు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లు నీ శరీర ఆశల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావనంటే ఆయన జనము నీవు కాదు అని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ ఉన్నామా? దేవుని కృపలో మనం ఉంటూ ఉన్నామా? లేదా దేవుని కృపలో ఉంటూ ఉన్నామని చెప్పి మనము నటిస్తూ ఉన్నామా? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, కృప ఎవరికి ఉంటుంది అని అంటే, ఒకటి యథార్థవంతులకు, రెండవదిగా ఆయనను ఎరిగిన వారికి కృప ఉంటుంది. చెప్పండి, ఈరోజు ఆయనను నువ్వు ఎరిగి ఉన్నావా? యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది, నీ కృప నా జీవితంలో అమూల్యమైనదని మాట్లాడుతున్నారు. హల్లెలూయా! ఆయన కృప నీ మీద ఉండాలి. ఈరోజు కృపకు దూరం అయిపోతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నీ కృపకు నేను దూరం అయిపోతే భ్రష్టుడనైపోతాను, నీ కృపకు నేను దూరం అయిపోతే దౌర్భాగ్యుడనైపోతాను, నీ కృపకు నేను దూరం అయిపోతే పాపములో పడిపోతానయ్యా. కాబట్టి నీ కృపకు నీ కృపలో ఉండులాగున నేనేమి చేస్తున్నాయనంటే, నిరంతరము నేను కష్టపడుతున్నానని మాట్లాడుతున్నా. ఈరోజు నువ్వు ప్రయాసపడాలి. దేనికోసమయ్యానంటే, కృప కోసము నువ్వు ప్రయాసపడాలి. అసలు కృప ఎవరి మీద ఉంటుందయ్యానంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈ కృప ఎవరి మీద ఉంటుందో ఆయన మాట్లాడుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన కృప నీకు కావాలనంటే నీవు చేయవలసింది ఏమిటేనంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రార్థన చేయవారి మీదకి ఆయన కృప వస్తుంది. హల్లెలూయా! ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన అంటే ఆమడ దూరం పారిపోతున్నాం. ప్రార్థన అంటే విగ్రహాలుగా నిలబడిపోతున్నాం. అయ్యో, సంఘ సభ్యులు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలో ఏకీభవిద్దామన్న జ్ఞానము లేకుండా అవివేకంగా నిలబడిపోతున్నాం. అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ మీదకి కృప వస్తుంది, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు తప్పించుకుంటే కృపకు నీవు దూరం అయిపోతావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, అంటే అన్యుడని తేడా లేదు, దేవుని బిడ్డలని తేడా లేదు. చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా ముసలివాడైనా ఏ రంగులో ఉన్నా ఏ వయస్సులో ఉన్నా సరే నీకు కృప కావాలని అంటే నీవు ప్రార్థన చేయవలసిందే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నీ పిల్లలకు ప్రార్థన నేర్పు. నువ్వు ప్రార్థన నేర్పితే నీ పిల్లల మీదకి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని కృప వస్తుంది. హల్లెలూయా! నీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే నీ కుటుంబం మీదకి ఉండేది ఏమిటో తెలుసా? దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా! ఆయన అంటూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీదకి కృప వస్తుంది. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన కోసం ఆయన మాట్లాడుకుంటూ అంటూ ఉన్నారు, నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనయ్యా, కానీ ఇప్పుడు నేనేమి చేస్తున్నానో తెలుసా? అపోస్తలుల కార్యాలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. ఒకప్పుడు కృపకు దూరం అయిపోయిన అపోస్తలుడైన పౌలు గారు కృపను పొందుకోవడానికి ఏమి చేస్తున్నారో ఆయన మాట్లాడుతున్నారు. తార్సువాడైన అపోస్తలుడైన పౌలు వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అపోస్తలుడైన పౌలు గారు ఏమి చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మీదకి ఏమి వచ్చిందనంటే దేవుని కృప వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేయనంత కాలము సంఘాన్ని దూషించాడు, హింసించాడు, బాధలు పెట్టాడు. కానీ అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అతని మీదకి ఏమి వచ్చింది అంటే 1 తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం
14వ వచనము చదువుకుందాం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించింది. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కృప లేదు, కానీ కృప వచ్చిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతున్నారు అంటే, నేను ప్రార్థన చేయగా విస్తారమైన కృప నా మీదగా వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే విస్తారమైన కృప నీ మీదకి రావాలంటే నీవు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థన జీవితం లేదు. అతని జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి అతని మీద ఏమి లేదు, దేవుని కృప లేదు. కృప వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను, నేను ప్రార్థన చేశాను, విస్తారమైన కృప నా మీదకు వచ్చిందని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకే అననీయతో మాట్లాడుతున్నారు. ఓ అననీయ, అతను తిన్నని వీధిలో గృహంలో ఉండి అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అంటే అననీయ అంటున్నాడు, ఊరుకో ప్రభువా, అతను పేరెత్తితే నాకు భయం వేస్తుందయ్యా. అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేయు వారికి అతను కీడును తలపెడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయు వారిని హింసిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయవారిని దూషిస్తున్నాడు, ప్రార్థన చేయు వారిని రకరకాలుగా చంపుతూ ఉన్నాడయ్యా. అతని దగ్గరికి నువ్వు వెళ్ళమంటావేంటి? నేను అలాగే వెళ్తాను బాబు. లేదయ్యా, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవయ్యా అని అంటే, దేవుడు మాట్లాడుతుంటే, అననీయ మాట్లాడుతున్నా, అతను అధికారుల చేత అతను పత్రములను అధికారాన్ని పొందుకున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ నామములో వారందరిని బంధించి హింసించి చంపేయడానికి అతను చూస్తున్నాడు, అధికారం పొందుకున్నాడు. అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటావేటయ్యానంటే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నయ్యతో. అతను ఇప్పుడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ప్రార్థన చేయువాడిలో ఉన్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను మీదకి నేను కృపను ఉంచుతాను. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఏమై ఉన్నానో దేవా, అంతా నీ కృపై ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయకపోతే నీ మీద కృప ఉండదు. కృప ఉండకపోతే సంఘాన్ని దూషిస్తావు, సంఘాన్ని హింసిస్తావు, వాక్యాన్ని ఎటకారంగా చేస్తూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుని దూషించే విధముగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ప్రార్థన చేస్తే దేవుని కృప నీ మీదకు ఉంటుంది. దేవుని కృప నీ మీదకు రావాలనంటే నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. ఈరోజు ఎందుకు కృపకు దూరం అవుతున్నాం? ఈరోజు కృపకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాం. కృప లేకుండా ఏనంటే ప్రార్థన లేదు మన జీవితంలో. ప్రార్థన ఉంటే దేవుని కృప ఉంటుంది. ప్రార్థన ఉంటే నువ్వు అంటావు, నేను కాదు ప్రభువా, అంతా నీ కృప అంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి అపోస్తలుడైన పౌలు గారు రక్షింపబడడానికి గల కారణం, కృపను పొందుకోవడానికి గల కారణం, ఆ కృపలో జీవిస్తూ ఆ కృప కోసమే ప్రాణము పెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? అతని జీవితంలో ప్రార్థన. హల్లెలూయా. అనేక సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను దినము కూడా ఉపవాసం ఉంటూ ఉన్నాను, జాగారములు చేస్తూ ఉన్నానయ్యా. దినదినము ఉపవాసముల చేత నా శరీరమును నలగగొట్టుకుంటూ ఉన్నానయ్యా. హల్లెలూయా. కృప ఆయనను విడిచి వెళ్ళలేకపోవడానికి గల కారణం, అతను ప్రార్థన ఎప్పుడు విడవలేదు. చప్పళ్ళు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కృప ఉంటే నీవు రక్షింపబడతావు. కృప ఉంటే నీ కుటుంబ సభ్యులందరూ రక్షింపబడతారు. కృప ఉంటే నువ్వు అనుకుంటున్నావే నా భర్త మారడని, నువ్వు అనుకుంటున్నావే నా కుమారుడు నా మాట వినడం లేదని, నువ్వు అనుకుంటున్నావే నా కుమారుడు రకరకాలుగా నన్ను శోధిస్తూ ఉన్నాడని. కృప కావాలనంటే నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీ మీదకి వచ్చిన కృప ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీ కుమారులోనికి వెళ్తుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి మీద ఉన్న కృప అనేక సంఘములకు వెళ్ళడానికి గల కారణము ఏమిటనంటే అతను ప్రార్థన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే ఎవరి మీద కృప ఉంటుందంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసే వారి మీద కృప ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా ఎవరి మీద ఉంటుంది అనంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. చూడండి. నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. ఎవరి మీద కనంటే మీరు నా యొద్దకు రండి, నా మాటలు మీరు
వినండి. అంటే మాటలు, దేవుని వాక్యము వినేవారి మీదకి ఆయన కృప వస్తుంది. రెండవదిగా హల్లెలూయా. ఈరోజు వింటున్నావా? ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో వాడేస్తున్నావు. కృపకు దూరం అయిపోతున్నాం. నీ మీద కృప ఉండాలయ్యానంటే వాక్యము, విన్న వాక్యాన్ని గుండెల్లో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నా ఆస్తిపాస్తులు కాదు, నా అందము కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, నా రాజరికము కాదు, నా గుండెలో ఉంచుకున్నది ఏమిటో తెలుసా? నీ యొక్క వాక్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే కృపను ఎరిగిన దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవము కన్నా నీ కృప అమూల్యమైనది. హల్లెలూయా. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు కృప కావాలా? రెండవదిగా వాక్యాన్ని విను. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా విను. కృప రావాలనంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. కృప రావాలనంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములో దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. వాడి మీదకి కృప వస్తుంది. ఆ కృప ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను ఫలించే విధముగా తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చో చెట్టు వల్ల తయారు చేస్తుంది ఆ కృప. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ కృపణకు దూరముగా ఉన్నది ఎవరు? రూతు. ఎవరయ్యా రూతు అనంటే? రూతు మోయాబీరాల్. కృపకు దూరం అయిపోయింది. ఉన్నదంతా పోగొట్టుకుంది. నా భర్తను పోగొట్టుకుంది. రిక్తురాలు అయిపోయింది. ఆమె ఏమంటుందో తెలుసా? మొదట ప్రార్థన చేస్తుంది. ఎవరితోనయ్యానంటే దేవాతి దేవునితో, ఆ యొక్క అత్తగారితో, నయముతో ప్రార్థన చేస్తుంది. ఏమిటనంటే, నీ జనమే నా జనమ. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఏమీ లేని రిక్తురాలు మోయాబు దేశమును విడిచిపెట్టి బోయాజు పొలంలోనికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. బోయాజు మాట్లాడుతున్నాడు, ఈ పొలంలోనే నిలకడగా ఉండు. హల్లెలూయా. ఎందుకు నిలకడగా ఉండమంటున్నాడు తెలుసా? ఇదిగో కోత ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కోత అనగా వాక్యము విత్తబడుతుంది కాబట్టి, వాక్యము ఇదిగో ఇక్కడ విత్తబడుతుంది. అది ప్రారంభమైంది కాబట్టి నువ్వు వెనకాల ఉండి, స్థిరముగా ఉండి, ఈ పొలంలో నిలకడగా ఉండి, వెనకాల పడవేస్తున్న పరిగను ఏరుకో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పరిగ అనగా వాక్యం, పరిగ అనగా దేవుని యొక్క మన్నా. ఏరుకుంటుంది, దంచుకుంటుంది, తను తింటుంది, తన అత్తగారికి ఇస్తుంది. ఒకనొక దినన ఏమి జరిగింది తెలుసా? బోయాజు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను విడిపించడమే కాదు, నా జనముగా, నా సొత్తుగా, నా వంశముగా నేను తీర్చిదిద్దుతానని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే కృప అంటే ఏమిటో తెలుసా? ఎందుకు వస్తుంది కృప? ఒకటి, ప్రార్థన చేస్తే కృప. రెండు, కృప ఎందుకు వస్తుందో తెలుసా? నిలకడగా ఆయన పొలంలో ఉండి పరిగా ఏరుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ నిలకడగా ఉంటే దేవత దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను మొదట విడిపిస్తాడు. రెండవదిగా సొత్తుగా చేసుకుంటాడు. పరిశుద్ధ జనముగా తీరుస్తాడు. వివాహము చేసుకుంటాడు. ఆయన వంశావళిలో చేర్చదు దేవుని కృప. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, నువ్వు వాక్యాన్ని ధ్యానించాలంటే ఏమి చేయాలి? మొదట అంటే ఒకటి, దుష్టుల ఆలోచన చెప్పనా? నువ్వు దుష్టుల ఆలోచనలోకి వెళ్ళిపోతే నీలో కృప ఉండదు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున, అది నీ అత్తగారైనా, నీ కొడుకైనా, నీ తల్లైనా, నీ చెల్లైనా విడిచిపెట్టు. అందుకే బోయస్ ఏమంటున్నాడు తెలుసా? వేరొక పొలములోనికి పోతే దేవుని కృపను పోగొట్టుకుంటా. ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తున్నాం మనం. నేను ఫలించాలని ప్రార్థన చేసేస్తున్నాం అని ఆచారాలు, అన్ని సంప్రదాయాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నిష్టానుసారంగా వేరే పొలంలోనికి వెళ్ళిపోయి వేరే ఒకరితో సాంగత్యము చేసి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నిలుస్తూ అపహాసులు కూర్చొని ధర్మశాస్త్రము ధ్యానిస్తున్నానంటే దేవుని కృప నీ మీదకి రాదు. దేవుని కోపం వస్తుంది నీ మీదకి. తగిన కాలమందు నువ్వు ఫలించవు. తగిన కాలమందు రూతు ఫలించడానికి గల కారణం ఏమిటనంటే, రూతు ఎక్కడ ఉన్నదో తెలుసా? బోయాజు పొలంలోనే ఉన్నది. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నదంటే, కోత ప్రారంభము నుంచి కోత ముగించే వరకు కూడా ఆయన బోయాజు పొలంలోనే ఉన్నది. చప్పట్లు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఫలించడం లేదండి, నాకు ఆత్మ లేదండి, నాకు ఫలాలు లేవండి, వరాలు లేవండి. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. నీ చేయి సరి ఉండట్లేదు. ఆ చేతిలో చేయి వేసేస్తున్నావు.
వాళ్ళు కూర్చున్న చోట కూర్చుండిపోతున్నావు, అపహాసులు కూర్చున్న చోట వాళ్ళు ఆపహిస్తుంటే గెంతిలేస్తున్నావు. జాగ్రత్త, నువ్వు ఫలించలేవు, దేవుని కృపకు దూరం అయిపోతావు. దేవుని కృపను పొందుకోవడానికి రూతు గల కారణము ఏమిటనంటే వాక్యము వింటూ ఉంది. హల్లెలూయా. వాక్యాన్ని ఏరుకుంటూ ఉంది, దంచుకుంటూ ఉంది. అది ఆమె ఏమి చేస్తుంది? దినదినము కూడా సేవిస్తుంది. బోయాజు చూసి అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తు. హల్లెలూయా. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని సొత్తు. నీకు అర్థం కావట్లే. నీ ప్రాణము, నీ దేహము, నీ ఆత్మ ఆయన విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఎలాగూ కొన్నాడు తెలుసా? ఉచితమైన కృపను బట్టి ఆయన కొన్నాడు. అందుకే రక్షణ కోసం, ఆత్మ కోసం మాట్లాడుతూ అది మీ వలన కలిగినది కాదు కానీ ఉచితమైన కృప అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ కృపకు నువ్వు దూరం అయిపోకూడదు. కృప నీ మీద ఉండాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండవదిగా ఏమి చేయాలి అనంటే రెండవదిగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మనము చూద్దాం 3వ అధ్యాయం కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. చూడండి తల్లి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ మీదకు వచ్చేది ఏమిటనంటే కృప వస్తుంది. ఒకటి కృప నీ మీద, నీ బిడ్డల మీదకి రావాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండవదిగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. మూడవదిగా అంటూ ఉన్నారు, నీ కృప ఉన్నతమైనదయ్యా, ఆ కృపను నేను ఏమి చేస్తున్నానంటే స్తుతిస్తూ ఉన్నానయ్యా. హల్లెలూయా. నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ మీదకు వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని కృప వస్తుంది. హల్లెలూయా. నీకు పట్టుకున్న అనారోగ్యం పోద్ది, నీకు పట్టుకున్న ఆర్థిక ఇబ్బందులు పోతాయి, నీకు పట్టుకున్న ఆ శాపం విడిచి వెళ్ళిపోతాయి. నీవు ఏ కాడి కింద, శాపము కాడి కింద ఉంటున్నావో ఆ కాడి కింద నుంచి నువ్వు ఏ కాడి కిందకు వస్తావో తెలుసా? దేవుని కృప కాడి కిందకు వస్తావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా కృప నీకు, నీ బిడ్డల మీదకు ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం మీద ఉండాలంటే నువ్వు స్తుతించాలి. ఆయన కృప నీకు కావాలనంటే మూడవదిగా స్తుతించాలి. హల్లెలూయా. స్తుతిస్తూ ఉంటే నీ మీదకి ఏమి వస్తుందో తెలుసా? ఆయన కృప వస్తుంది. హల్లెలూయా. ఆయన నీకు కృపనివ్వడానికి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? కృప సత్య సంపూర్ణంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు మాంసం పెట్టేస్తానంటున్నావు, నువ్వు పూరేలు పెట్టేస్తానంటున్నావు, వీళ్ళని చూస్తుంటే విస్తారంగా ఉన్నారయ్యా, విస్తారంగా ఉన్నారు, నువ్వు ఎలా పెడతావయ్యా? ప్రతి దినము పూరేళ్ళు అంటున్నావు, ప్రతి దినము మన్నా అంటున్నావు, ఎలా పెడతావయ్యా? వీరితో నేను ఇసుకుపోతున్నానంటే దేవుడు అంటూ ఉన్నాడు, నా బాహుబలము తక్కువగా ఉన్నదని మాట్లాడుతున్నావా? హల్లెలూయా. ఆయన బాహుబలమే కృప. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఆర్థిక ఇబ్బందులు తీరవనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఆరోగ్యం రాదు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు నీకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తున్నావు, నేను మారను అనుకుంటున్నావు. లేదు, నువ్వు మారాలనంటే దేవుని నువ్వు స్తుతించాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మార్చివేస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే సింహాసనం మీద ఉన్న యేసు ప్రభుల వారు మన మధ్యలో సంచరిస్తూ ఉంటారు. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించిన. హల్లెలూయా. యెహోషాపాతుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు భయపడిపోతున్నాడు. 4 దిక్కుల నుంచి 4 శత్రు రాజ్యాలు వచ్చేసాయి. మధ్యలో యెహోషాపాతు రాజ్యం ఉంది. ఆ రాజ్యము శత్రువుల మధ్యలో ఉండగా యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నాకు శక్తి సరిపోదయా, నాకు బలము సరిపోదయా అంటే
పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడట. ఎందుకు హెచ్చరిస్తున్నాయనంటే, నీవు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నీవు నీ ప్రజలు కూడా యెహోవాను స్తుతించండి. హల్లెలూయా. ఏ విధముగా స్తుతించాలంటే, యెహోవా కృప నిరంతరముండును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు స్తుతించాలి. నువ్వు స్తుతిస్తుంటే దేవుని కృపను పొందుకుంటావు. వీరు స్తుతిస్తూ ఉన్నారు, ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు మామూలుగా స్తుతిస్తావేమో కాదు, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని నువ్వు స్తుతించాలి. ఏమిటి పరిశుద్ధ అలంకారం అంటే, ఒకటి దేవుని వాక్యము. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ధరించుకొని ప్రార్థనా పూర్వకముగా నీవు ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు స్తుతించే విధానం అది. నువ్వు ఏ విధముగా స్తుతించాలి అంటే, యెహోవా కృప నిరంతరముండును, ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే స్తోత్రము చేయుదుముగాక అని వారు స్తుతిస్తూ ఉన్నారట. స్తుతిస్తూ ఉంటే జరిగింది ఏమి చేయనంటే, 22వ వచనము చదవండి తల్లి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని కృప నిరంతరం ఉండునని వారు స్తుతిస్తూ ఉంటే, వారు ఆరాధిస్తూ ఉంటే, దేవుని మహిమ పరుస్తూ ఉంటే, యెహోవా ఏమి చేశాడో తెలుసా? మాటు గాండ్రలను పెట్టాడు. ఎవరు ఈ మాటు గాండ్రలు అంటే, కంటికి కనిపించరు వాళ్ళు. మాటు గాండ్రలు అంటే వారు కంటికి కనిపించరు, వారు నీ ఆలోచనలకు కూడా రారు. వారు ఏమి చేస్తూ ఉంటారంటే, మాటును అంటే చాటుగా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాటుగా ఉండి ఏమి చేశారో తెలుసా? మోయాబీలతో, షేరీల జనములతో, అమ్మోయినీలతో ఈ మాటుగాండ్రు యుద్ధము చేశారు. హల్లెలూయా. యుద్ధము చేయగా వారందరూ కూడా, శత్రు రాజ్యాలందరూ కూడా హతులయ్యరి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హతులయ్యరి. వారికి వారు పొడుచుకొని చనిపోయారు. గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతించడము ద్వారా. హల్లెలూయా. ఆయన కృప వారి మీదకి వచ్చింది. ఏ విధముగా తెలుసా? మాటు గాండ్రు రూపంలో వారి మీదకి వచ్చి ఆ యొక్క జనములందరినీ కూడా హతము చేసింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మాటు గాండ్రు అనగా ఎవరు తెలుసా? దేవుని దూతలు. దేవుని దూతలు. దేవుని దూతలు ఎందుకు వస్తారో తెలుసా? ఆయన కృప ఎవరి మీద ఉంటుందో వారి మీద చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన కృప నీ మీద ఉండాలంటే, ఒకటి నువ్వేమి చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏమి చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. మూడవదిగా ఏమి చేయాలో తెలుసా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నువ్వు ఆయనను కృప నిరంతరం ఉండాలని నువ్వు స్తుతిస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ స్తుతిస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏమిటంటే, వారికి వారు పొడుచుకొని చనిపోయారంట. వారి మీద ఉన్న బంగారము, వారి మీద ఉన్న వెండి, వారి మీద ఉన్న ధనము ఈ ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు అందరూ వెళ్ళి చూసి వాటిని తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. గల కారణం ఏమిటో తెలుసా? స్తుతి. నువ్వు స్తుతిస్తుంటే దేవుని కృప నీ మీదకు వస్తుంది. నువ్వేదైతే పోగొట్టుకున్నావో ప్రతిదీ కూడా నీ దగ్గర వచ్చే దేవుడు తల్లి. నువ్వు అనుకుంటున్నావు నిన్ను కష్టపడిపోవాలి, కుటుంబం అంతా కష్టపడిపోవాలి, ఆదివారాన్ని దొంగలించి అనుకుంటున్నా. ఆయన కృప ఉంటే శత్రువుల దగ్గర ఉన్న ధనము కూడా నీ కాళ్ళ దగ్గర దేవుడు పెడతాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. శత్రువుల దగ్గర ఉన్న ధనధాన్యములు, శత్రువు దగ్గర ఉన్న కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తీసుకొచ్చి కృప ఎవరి దగ్గర ఉంటుందో వారి మీదకి ఇచ్చే దేవాది దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు రాజ్యములో ధనము రావడానికి, యెహోషువ ఆ యొక్క రాజ్యంలో విజయము రావడానికి, యెహోషాపాతు ఆ రాజ్యంలో శాంతి సమాధానములు ఉండడానికి గల కారణం ఏమిటంటే దేవుని కృప వచ్చింది. హల్లెలూయా. దేవుని కృప రావడానికి గల కారణం
దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మీరు స్తుతించండి. స్తుతిస్తున్నావా? ఈ నోటితో స్తుతించవలసిన నీవు దూషిస్తున్నావు. ఈ నోటితో స్తుతించవలసిన నీవు బూతులు మాట్లాడుతున్నావు. ఈ నోటితో స్తుతించవలసిన, కీర్తించవలసిన, మహిమపరిచిన నీవు ఆయన మహిమను దిగజారుస్తున్నావు. అందుకే దేవుని కృపకు మనము దూరమైపోతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను దేనికోసము ప్రయాసపడుతున్నాను అనంటే కృపను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు దేనికోసము మనము ప్రయత్నం చేస్తున్నాం? ఈరోజు కృపను కాపాడుకుంటున్నావా, విడిచిపెట్టుకుంటున్నావా? ఒక్కసారి ఇది చూసి మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును మేము వేడుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే కృపను వ్యర్థము చేసుకోవద్దని అతను వేడుకుంటూ ఉన్నాడట, అతను బతిమాలుకుంటూ ఉన్నాడట. ఎందుకో తెలుసా? కృప వ్యర్థమైపోతే తర్వాత వచ్చే పర్యవస్థానాలు ఏమిటో అతనికి తెలుసు. కృప అతని జీవితంలోంచి వెళ్ళిపోతే అతను ఏ జీవితంలో ఉంటాడో అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు. కాబట్టి కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు, కృపను వ్యర్థము చేసుకోవద్దని అతను ప్రాధాయపడుతున్నాడంట, వేడుకుంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? కొరింథీ సంఘము కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘము కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నాకు ధనధాన్యాలు ఇవ్వాలని కాదు, లేదా రకరకాల కీర్తి ప్రతిష్టలు నాకు కలగాలని కాదు. మీరు కృపను వ్యర్థము చేసుకుంటారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి, కృపను వ్యర్థము చేసుకోవద్దు అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. తల్లి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీకు బోధిస్తున్నాడు తెలుసా? కొంతమంది వ్యక్తులు కృపకు దూరం అయిపోతూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు కృపను పాడు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది కృపను, దేవుని కృపను వ్యర్థంగా చేసుకుంటున్నారు. అందువల్ల ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతున్నాడు. కృప ఎందుకు వ్యర్థమైపోతుంది అని అంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము చదవండి తల్లి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. హల్లెలూయా. అంటే కృప ఎవరికి దూరం అయిపోయిందో తెలుసా? మొట్టమొదటి సౌలు మహారాజుకి కృప దూరం అయిపోయింది. ఎందుకు కృప దూరం అయిపోతుంది ఈ రోజుల్లో? ఎందుకు కృపను వ్యర్థము చేసుకుంటున్నాం? ఎందుకు కృప కింద ఉండకుండా శాపము కిందకి వెళ్ళిపోతున్నామయ్యానంటే ఈ యొక్క మొట్టమొదటి సౌలు మహారాజు చేసింది ఏమిటనంటే సమూయేలుని పంపించి అంటూ ఉన్నాడు. ఏమిటనంటే ఆ యొక్క అమ్మోనీయులను నాశనము చేసేయి, నిర్మూలన చేసేయి, పెద్దవారినేమిని చిన్నవారినేమిని పశువులనేమి ప్రతి ఒక్కరిని కూడా నీవు బ్రతకనివద్దయా, వారిని నిర్మూలన చేసేయమంటే ఈ సౌలు మహారాజు ఏమి చేశాడంటే అగాగు రాజును, అంటే అధికారములో ఉన్న రాజును తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. క్రొవ్విన దూడలను, క్రొవ్వున ఎద్దులను తీసుకువచ్చి ఏమి చేశాడనంటే తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఆ యొక్క సమూయేలు గారు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ రెంకలు వినబడుతున్నాయి? ఏమిటి ఆ మనిషి కనబడుతున్నాడు? అగాగు రాజును చంపేమని చెప్పాను కదా, ఏది కూడా హేయమైనది నీ రాజ్యములను తీసుకురావద్దనని చెప్పాను కదా అంటే ఆ సౌలు మహారాజు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ కొవ్వుని ద్రోడాలంటే నీకు నేను బలిగా అర్పించడానికి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు బ్రతకనిచ్చావు అని అంటే ప్రజలకు నేను భయపడి ఈ అగాగు రాజును నేను తీసుకొచ్చిన రాజ్యంలో పెట్టుకున్నానని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు సౌలా, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. ఆజ్ఞను అతిక్రమించి రాజు ఆజ్ఞ ప్రకారముగా, ప్రజల ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించావు. వ్యర్థమైన వాటిని తీసుకువచ్చి నీ యొక్క రాజ్యములో పెట్టుకున్నావు. క్రొవ్విన దూడలను తీసుకువచ్చి నీ రాజ్యములో పెట్టుకున్నావు. అందుకు కృప నీకు దూరము అయిపోతుందని సమూయేలు గారు ప్రవచించి వెళ్ళిపోయారు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు నేను సౌలు మహారాజును ఎన్నుకున్నాను, కానీ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల నా కృప సౌలును విడిచి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు దేవుని కృపకు దూరం అయిపోతున్నావు అంటే
నీవు ఏమి చేస్తున్నావో తెలుసా? మనుషులను ఆజ్ఞలను గుండెలో పెట్టుకుంటున్నావు. నువ్వు పెట్టుకోవాల్సింది దేవుని ఆజ్ఞలు పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాల్సింది ఆరాధన పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాల్సింది దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాల్సింది నువ్వు ప్రార్థనను పెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన లేకుండా, దేవుని వాక్యం లేకుండా, ఆరాధన లేకుండా ఎవరో లోకములో ఉన్నవారు విలువైన వారని చెప్పి వారిని తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకొని నువ్వు వారిని పూజిస్తున్నావు, వారికి ప్రార్థన చేస్తున్నావు, వారి ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నావు. కాబట్టి కృపకు దూరం అయిపోతున్నావు. కృపకు దూరం అయిపోతున్నా. ఈరోజు కృపకు దూరం అయిపోతే దేవుడు ప్రార్థన వినడు. కృపకు దూరం అయిపోతే దేవుని సన్నిధి నీ దగ్గర ఉండదు. దేవుని కృపకు దూరం అయిపోతే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. దేవుని కృపకు దూరం అయిపోయిన సౌలు మహారాజు పరిస్థితి ఏమిటో తెలుసా? మొత్తము కుటుంబమును పాడు చేసుకున్నాడు. గల కారణం ఏమిటనంటే, ఒకప్పుడు దేవుని కృపలో ఉన్నాడు, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఈరోజు దేవునికి కృపకు దూరం అయిపోయి శాంతి లేదండి, సమాధానం లేదండి, నెమ్మది లేదండి, ఆరోగ్యం లేదండి, రకరకాల కారణాలు కనబడుతున్నాయి కుటుంబాల్లో. గల కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు దేవుని కృప నీ మీద ఉన్నది, కానీ ఎవరినో తీసుకొచ్చి, ఏదో సాంప్రదాయాలు తీసుకొచ్చి, మూఢనమ్మకములు తీసుకొచ్చి, రకరకముల లోక సాంప్రదాయాలు తీసుకొచ్చి గుండెలో పెట్టుకుంటున్నావు. అది నీ కుమార్తెల చేత నువ్వు చేయిస్తున్నావు. దాని కారణంగా కృపకు దూరం అయిపోతావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపము చేశాడు కాబట్టి సౌలు మహారాజు కృపకు దూరం అయిపోయాడు. తల్లి, ఈరోజు నువ్వు దూరం అయిపోతున్నావేమో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? కొరింథీ పత్రికలతో అంటూ ఉన్నారు, నేను ప్రాధేయపడుతున్నాను, నేను మీ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాను, నేను కన్నీరు కారుస్తున్నాను. ఇప్పటి వరకు మీకు కృప కోసము బోధించాను. మీ పైన కృప ఉన్నది, మీరు కృపతో నిండబడ్డారు, మీరు కృపలో జీవిస్తున్నారు, మీరు కృపలో నడుస్తున్నారు. కాబట్టి ఇదిగో మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, కృపను వ్యర్థము చేయకుండా మాట్లాడుతున్నాను. అలాంటి ఆయన ఏమి చేస్తున్నాడో తెలుసా? నేను కృప కోసము నేను ప్రయాసపడుతున్నాను, నేను కృప కోసము కష్టపడుతున్నాను, నేను కృప కోసము ప్రార్థన చేస్తున్నాను, నేను కృప కోసము వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నేను కృప కోసము ఎల్లప్పుడూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన కృప ఏమి చేసిందో తెలుసా? ఆయనకు జీవ కిరీటమునిచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇప్పుడు నేను కృపలో ఉన్నాను, అత్యధికమైన కృపలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను. హల్లెలూయా. నేను గురువు వద్దకే వెళ్ళిపోతున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఇక్కడ ఈ కృపలో ఉన్నాను. నేను అత్యధికమైన కృప అంటే ఏమైనా తెలుసా? దేవుని పరలోక రాజ్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు కృపతో ఆగిపోవడానికి వీలులేదు, కృపకు దూరంగా ఉండిపోవడానికి వీలేదు. అత్యధికమైన కృపలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు జీవ కిరీటం దగ్గరికి వెళ్ళిపోవాలి, నువ్వు గురువు దగ్గరికే వెళ్ళిపోవాలి, ఆయన పరలోక రాజ్యము దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, కృప అంటే ఏమిటో తెలుసా? నీవు నా సొత్తు, నీవు నా జనము, నీవు పరిశుద్ధమైన వాడు, నీవు నా సొత్తు, నా జనము. కాబట్టి నీవు నా దగ్గరికి వచ్చేయాలని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, ఎక్కడ ఉంచి ఉన్నావు? నువ్వు కృపకు దూరం అయిపోయి ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావమ్మా. జాగ్రత్త. కృపకు దూరం అయిపోతే మనిషి జీవించలేడు, మనిషి బ్రతకలేడు. ఒకప్పుడు దావీదు గారు కృపలో ఉన్నాడు, పాపము చేయడం వల్ల కృపకు దూరం అయిపోయాడు. దూరం పోయిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, పరుపు తేలినంతగా ఉపవాసం ఉంటూ ఉన్నాడు. నా కన్నులు గుంటలు కనబడుతున్నాయి, నేను ఏ పాపము ఏ పరుపు మీద చేశానో ఆ పరుపు తేలి ఆడుతుందయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. 51వ దావీదు కీర్తన అంతా ప్రార్థనే తల్లి. ఆ ప్రార్థన వల్ల ఏమి పొందుకున్నాడో తెలుసా? పోయిన కృపను మళ్ళీ పొందుకున్నాడు. హల్లెలూయా. పోయిన రక్షణ ఆనందమును మళ్ళీ పొందుకున్నాడు. పోయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరలా పొందుకున్నాడు. అందుకు దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నీ కృప నా జీవము కన్నా ఆకాశము కన్నా ఎత్తైనది. హల్లెలూయా. ఆ కృప నీకు కావాలంటే ఆయన నువ్వు ఎరగాలి. రెండవదిగా యథార్థముగా నువ్వు జీవించాలి. ఈరోజు ఏ విధముగా మనం ఉంటున్నాం? కృపకు దూరం అయిపోయిన బిడ్డలుగా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు. తల్లి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారయ్యా, నా ఆరోగ్యము పోయినా పర్వాలేదు, నా ఆస్తిపాస్తులు పోయినా పర్వాలేదయ్యా, నీ కృప మాత్రము నా నుంచి తీసివేయకు ప్రభువా. నేను జీవిస్తూ ఉన్నానంటే
నీ కృప బాబు. నేను ఈ విధముగా ఉన్నానంటే నేను కృప. నేను ఏమై ఉన్నానో అది నీ కృప నాయనా, అది నీ కృప నాయనా. దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ కృపను నా యొద్ద నుంచి తీసివేయకు. నీ కృప నా జీవము కన్నా, నా ఆరోగ్యము కన్నా, నా ఆస్తి పాస్తుల కన్నా బాబు అది ఉన్నతమైనది నాయనా, అది ఉన్నతమైనది నాయనా. ఈరోజు నువ్వు కృపలో జీవిస్తున్నావా, లేదా కృపను విడిచి దూరముగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మన పితరులు కృపకు దూరం అయిపోయి అనేక మంది బిడ్డలు భ్రష్టులు అయిపోయారు. తన జీవితాన్ని పాడు చేసుకున్నారు, రక్షణను పాడు చేసుకున్నారు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. వారి జీవితంలో కృప లేదు, వారి కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి ఓ కొరింథీ సంగమా కృపకు దూరం అయిపోతూ దేవుని కృపను వ్యర్థము చేయొద్దు అని ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఎప్పుడు దేవుని కృపకు దూరం అయిపోతావో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. ఏమిటి ఆజ్ఞ? నిరంతరము నువ్వు ప్రార్థన చేయాలి. ఏమిటి ఆజ్ఞ? దివారాత్రముల వాక్యాన్ని ధ్యానించాలి. ఏమిటి ఆ యొక్క ఆజ్ఞ? ఎల్లప్పుడూ కూడా ప్రతి సమయం ముందు ఆయనను ఆరాధించాలి. అవి దేవుని ఆజ్ఞలు తల్లి. నువ్వు ప్రార్థన లేకపోయినా, నీ జీవితంలో వాక్యము చదవకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా దేవుని కృపకు దూరం అయిపోతావు తల్లి. 2 చేతులు పైకెత్తుతామా. మారా వంటి నీ జీవితాన్ని ఆయన మధురముగా మార్చాడు. మరలా నీవు మారాగా మారిపోవడానికి కాదు తల్లి.